హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మొన్న పల్లీలు, శనగపప్పు చూపించాను కదండీ! అవి ఇప్పుడు ఏం చేస్తామని చేసి చూపిస్తామండి. ఇప్పుడు నేను పల్లీలు బాగా వేపుకొని, అవి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటామండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇవి దేనికోసం అంటే మేము చెక్కలండి, పప్పు చెక్కలు చేసుకుంటున్నాము. పప్పు చెక్కలు అంటే ఏంటని కొంతమంది పప్పు చెక్కలు, కొంతమంది అప్పాలని అంటారు. దీనికి చాలా పేర్లు ఉంటాయండి. మేమైతే పప్పు చెక్కలు అంటాము. అప్పుడు ఎసర పెట్టుకొని ఎసరలోనే పెసరపప్పు, శనగపప్పు 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకొని కానీ లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ కానీ అలా చేసుకొని ఆ ఎసరులో వేసుకోవాలండి. ఎసరులో సాల్ట్, పప్పులు వేసుకొని అది మరిగిన తర్వాత పిండి వేసుకొని తోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపించాం కదా ఫస్టు. అలా తోపు పెట్టుకున్న తర్వాత అది ఒక బేషన్లో తీసుకొని ఒక ఉండలా చేసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక కవర్ తీసుకోవాలండి. మన బట్టల కవర్లు అటు ఉంటాయి కదా, ఆ కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి అన్ని మీద చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదండి, అవి లైన్గా పెట్టుకొని మనం లోటా కానీ గ్లాస్ కానీ చిన్న ప్లేట్ కానీ లేకపోతే పప్పు చెక్క చేసుకునేది ఏదైనా చెక్క కానీ ఉంటే దాంతో ఇంకో పక్క కవర్ వదిలేసి ఆ కవర్ అందు మీద పెట్టేసి దాని మీద ఇలా చరిస్తే అవి చాలా నీట్గా వస్తాయండి. నేనైతే వాటర్ తాగే లోటా తీసుకున్నాను. లోటాతోని అప్పాలు చేస్తున్నానండి. అదే పప్పు చెక్కలు. ఇలా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ చేసుకోవడం. మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు చేయడానికి. ఒక ఇద్దరు ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ పిండితోనే ఎక్కువ వస్తాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి. గ్యాస్ ఉంది కానీ కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి, మనకి ఈజీగా కూడా ఉంటుందని కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. ఇవి ఇలా బాగా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఎగరివ్వాలండి, లేదంటే పచ్చిగా ఉంటే బాగోవు. ఇవైతే 1 మంత్ 15 డేస్ వరకు కూడా ఉంటాయండి. చూసారు కదండి ఎలా వేపుకుంటున్నామో.